అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారు రాబోవు 1.5 సంవత్సరం వరకు ఒక యోగిలాగా మారిపోబోతూ ఉన్నారు. యోగిలాగా తన మైండ్ సెట్ అయితే కంప్లీట్గా వైరాగ్యాన్ని పొందబోతూ ఉంది. అది మనుషుల పట్ల కావచ్చు, పదవి పట్ల కావచ్చు, ఆస్తిపాస్తుల పట్ల కావచ్చు, పేరు ప్రతిష్టల పట్ల కావచ్చు, వీటన్నింటి మీద మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు జూన్ 2వ తేదీ ఈ రోజు నుంచి 1.5 సంవత్సరం పాటు మెగాస్టార్ చిరంజీవి గారి మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ పదవీ కాంక్ష అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మేమే పెద్దగా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఈ 1.5 ఇయర్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ వెళ్ళలేదు అని అంటే అలాంటి పరిస్థితులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. డబ్బుల పట్ల కూడా అరే నాకెందుకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేనేంది పెద్ద, ఎవరైనా పెద్ద ఉండండి, మాకెందుకు ఇవి, అలాంటి మైండ్ సెట్, ఏది నాకు అవసరం లేదు, ఏదో ఉంది వెనకాల, ఏదో తెలియని ఆధ్యాత్మికత అయితే ఉంది, దానికి దగ్గర అవ్వాలి, ఈ ఆస్తిపాస్తులు, ఈ పేరు ప్రతిష్టలు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళందరూ పొగడ్డాలు ఇవన్నీ మాకు అవసరం లేదు, దీన్నంతా త్యజించేద్దాం అన్నటువంటి మైండ్ సెట్ అయితే ఈ 1.5 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఏర్పడబోతూ ఉంది. ఇంకా ఒకవేళ ఏర్పడలేదు అని అంటే మాత్రం ఇంట్లో అన్నదమ్ముల మధ్య కూడా ఏదైనా చిన్న సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ 1.5 సంవత్సరం. అలాగే ఇంట్లో ఆడవాళ్ళ వల్ల కొంచెం మానసిక బాధ అనేది ఉండబోతోంది ఈ 1.5 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇవేవి ఉండకూడదు అంటే జస్ట్ ఒక 9 రోజుల పాటు ఒక సన్యాసిలాగా రజనీకాంత్ గారు ఏ విధంగా అయితే హిమాలయాలకు వెళ్ళి మెడిటేషన్ చేస్తారో ఆ విధమైనటువంటి ఒక 9 రోజులు గనక సన్యసిస్తే ఈ వైరాగ్యం నుంచి బయటపడిపోతారు. అలాగే ముఖ్యంగా గురువుల పట్ల సుముఖతతో గనక ఉంటే చాలా మంచి అయితే జరగబోతోంది. నేను ఇక్కడైతే మొత్తం నోట్ చేసి పెట్టాను. నా హ్యాండ్ రైటింగ్ అయితే ఇలాగే ఉంటుంది. అసలు అర్థం కాదు ఇది తెలుగా, తమిళ, లేకపోతే మలయాళమా, కన్నడనా అర్థం కాదు. తెలుగే ఇది, కానీ అర్థం కాదు జనాలకి. అట్లా ఉంటుంది ఈ హ్యాండ్ రైటింగ్ అయితే. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ముద్ర గురించి చెప్తాను. మానసిక ప్రశాంతతకి ఏ ముద్ర యూజ్ అవుతుంది అనేది ఆ వీడియో తప్పకుండా చూడండి. చాలా సింపుల్ ముద్ర, అందరూ రియల్ లైఫ్లో అప్లై చేస్తున్నటువంటి ముద్రే, కానీ తక్కువ సమయం అయితే ఆ ముద్రలో ఉంటూ ఉన్నారు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాని గురించి స్పష్టంగా తెలియజేస్తాను. మీకు ఒక మానసిక ప్రశాంతత, ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. మీరందరూ బాగుండాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుండాలి, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్థిక అభివృద్ధి కూడా చూడాలి. అఖండ ధన ప్రాప్తి రస్తు.